ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆదిత్య డిగ్రీ కాలేజెస్ చైర్మన్ గారు. సార్తో మాట్లాడేద్దాం. హాయ్ సార్. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్. సో నిజంగా నేను ఎక్కడ కూడా వినలేదు ఇప్పటి వరకు 92% మేడం చెప్పినట్లు. సో మొత్తం ఓవరాల్గా మన దేశంలోనే చూసుకోవచ్చు ఈ ఆదిత్య గ్రూప్ ఆఫ్ కాలేజెస్కే సొంతం అవుతుంది. సో ఎట్లా అనిపిస్తుంది సార్ మీకు? ఇదేమి కొత్త కాదు మాకు. ఎప్పుడు కూడా అంటే నా లక్ష్యం ఏంటంటే ఆ 8+ స్టూడెంట్స్ ఎందుకు మిస్ అవ్వాలి, 100% స్టూడెంట్స్ ఎందుకు ప్లేస్మెంట్ రాకూడదు అనేదే మా లక్ష్యం. ఎందుకు చేతనంటే ఒకే విజన్ తోటి మేము స్టార్ట్ చేశాను డిగ్రీ కాలేజీలు అనేవి. ఏ విద్యార్థి తెలుగు తక్కువవాడు కాదు. ప్రతి విద్యార్థి కూడా డిగ్రీ చదివిన తర్వాత ఒక చేతితో డిగ్రీ మరొక చేతితో కనీసం 2-3 ఉద్యోగాలు తీసుకెళ్లాలంటే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అందుచేతే డిగ్రీ స్టార్టింగ్ డే నుంచి కూడా ఎండింగ్ డే వరకు కూడా మేము CRT కోచింగ్ అంటే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళకి ఏదైతే ఉద్యోగాలకి అవసరమో ఒక యాప్టిట్యూడ్ కానివ్వండి, అర్థమెటిక్ కానివ్వండి, రీజనింగ్ కానివ్వండి, ఇంగ్లీష్ కానివ్వండి, టెక్నికల్ నాలెడ్జ్ కానివ్వండి, లేదా కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఇవన్నీ ఇవ్వటం మూలంగా మన పిల్లలకి అత్యధికమైన ఉద్యోగాలు రావడం జరుగుతుంది. మంచి ప్లేస్మెంట్ కూడా, మంచి శాలరీ కూడా, ప్యాకేజ్ కూడా రావడం జరుగుతుంది. సార్, అంటే మనకి ఇంజనీరింగ్ తర్వాతనే ప్లేస్మెంట్స్ అనేది మనం వింటూ ఉంటాము. బట్ మీకెందుకు అనిపించింది సార్ మన కాలేజ్లో డిగ్రీ తర్వాత పెట్టాలి? అంటే ఏంటంటే యాక్చువల్గా మనకి ఇంజనీరింగ్ కాలేజీ కూడా ఉంది. ఇఫ్ యూ గో బ్యాక్ ఫర్ 15 years మనం వెళ్ళినట్టయితే అప్పట్లో కేవలం ఈ యొక్క క్యాంపస్ రిక్రూట్మెంట్స్ అనేవి, క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేవి కేవలం ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ మాత్రమే వచ్చి ఉండేవి. డిగ్రీ కాలేజీకి వాళ్ళు వచ్చేవారు కాదు. నాకు ఒక బాధ ఉండేది ఒక కరస్పాండెంట్గా, అయ్యో డిగ్రీ కాలేజీ వీళ్ళని చదివిస్తున్నాము, వీళ్ళు కూడా అద్భుతమైన కోర్సులు చదువుతున్నారు, వాడు C లాంగ్వేజ్ చదువుతున్నాడు, వీడు C లాంగ్వేజ్ చదువుతున్నాడు, వాడు DBS చదువుతున్నాడు, వాడు డేటాబేస్ చదువుతున్నాడు, వాడు పైథాన్ చదువుతున్నాడు, వీళ్ళు పైథాన్ చదువుతున్నారు. సో డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ ఏ విధంగా ఇన్ఫీరియర్. ఉదాహరణకు BCA తీసుకుంటే ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు బీటెక్. బీటెక్లో 26 సబ్జెక్ట్స్ ఉంటే మనకి BCAలో 23 సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో వీళ్ళకి ఉద్యోగాలు ఎంతో రాకూడదని ప్రయత్నం చేస్తూ అనేక మంది HRస్ని కలుసుకుని వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళని అపీల్ చేసి సో వాళ్ళ చేత ఇంటర్వ్యూస్ పెట్టించి మనం సక్సెస్ అవ్వడం జరిగింది. ఫస్ట్ ఇన్ఫోసిస్లో చాలామంది స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు. అక్కడ నుంచి ఇప్పుడు మేము ప్రతి కంపెనీకి మేము ఇన్ఫర్మేషన్ పంపించి, అయ్యా మా దగ్గర 8,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు, ఇంతమంది కంప్యూటర్ సైన్స్, ఇంతమంది బయోటెక్నాలజీ, ఈ విధంగా ఇంతమంది మేనేజ్మెంట్ అని చెప్పి వాళ్ళకి పంపించి వాళ్ళ కంపెనీస్ ఇన్వైట్ చేసి ఇక్కడ క్యాంపస్ డ్రైవ్ కండక్ట్ చేసుకుంటూ వాళ్ళకి ఉద్యోగాలు రావడం జరుగుతుంది.